మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్, మనం ఫైబర్ గురించి తెలుసుకోవాలని చాలా వీడియోలు పెడుతూ ఉన్నాం కదా. అసలు ఫైబర్ ఉద్దేశం ఏంటి? అసలు ఫైబర్ తీసుకోవటం వల్ల మనకి ఏంటి ప్రయోజనాలు తెలుసా మీకు? ఫైబర్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా తీసుకుంటామో క్యాన్సర్ కారణమైనటువంటి కణాలు ఏవైతే తయారవుతున్నాయో పుట్టుకతోటే దాన్ని నిర్మూలించుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫైబర్ అంటేనే క్లీనింగ్ చేసేది. అర్థమవుతుందా? మనం తిన్నటువంటి పదార్థాలు ఏవైతే లోపల ఫంగస్ కింద ఫామ్ అయ్యి ఏ టాక్సిన్స్ కింద అయిపోయి ఏవైతే ఉన్నాయో క్లీనింగ్ చేసే పద్ధతిని న్యాచురల్గా ఫైబర్ రూపంలో మన బాడీని క్లీన్ చేసుకోవాలి. ఫైబర్ ఎంత తీసుకోవాలి? డైలీ జెంట్స్కి అయితే 35% తీసుకోవాలి, లేడీస్కి అయితే 25% తీసుకోవాలి. మనం ఎక్కడైనా తీసుకుంటున్నామా ఫైబర్ తీసుకోక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఫైబర్ కరెక్ట్గా ఉందనుకోండి, మీకు మోషన్స్ ప్రాబ్లం లేదు, తర్వాత ఈ గ్యాస్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అసలే ఉండదు. ఫైబర్ ఎంత బాడీలో ఉంటే అంత మంచిది. షుగర్స్ లెవెల్స్ కూడా పెరగటానికి బాడీ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే తిండి అంటేనే మీకు వైట్ రైస్ కానీ అలాంటివి అంటే ఇమీడియట్గా అరిగిపోతుంటుంది. అదే ఫైబరు ఎప్పుడైతే యాడ్ అయ్యి ఉందనుకోండి, కొంచెంగా అది బాడీలోకి వెళ్తున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేది హై లెవెల్ వెళ్ళవు, ఇప్పుడు కూడా స్లోగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీ యొక్క షుగర్ లెవెల్స్ కానీ లేదా బాడీలో ఉన్నట్టు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏవి కూడా హై లెవెల్స్కి వెళ్ళటం కానీ ఉండదు. అంతా కూడా బ్యాలెన్స్గా చేస్తుంది. బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉందో మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. చిన్నవి మనం తెలుసుకోవాలి, చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమంటే చేంజ్ చేసుకోవాలి, మంచి థింగ్స్, మంచి ఆలోచనలు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కొనుక్కునేది అయితే ఎక్కడా లేదు. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి మాత్రమే ఎవరు ఏం చెప్పినా కూడా ఉంటుంది తప్ప, నేను ఈరోజు 10 lakhs తీసుకొని వెళ్ళి పలానా చోటు ఇస్తాను, నాకు మంచి బాడీ కావాలంటే ఎవరైనా ఇస్తారా? ఎవరెవరు. ఆలోచించండి, మీరు మార్చుకోండి. బలవంతం ఏమీ లేదు, ఇది ఎవరు బలవంతంగా చేసేది కూడా. మీలో మీకే మార్పు రావాలన్నమాట. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇంక చెప్పనవసరం లేదు, యంగ్ స్టార్ అవుతారు. 80లోనే కాదు 84లో కూడా నేను రిజల్ట్ ఇచ్చా కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. 84 years ఒక ఉమెన్ ఈరోజు హ్యాపీగా నా స్టెప్స్ ఎక్కగలుగుతుంది, 2 floors దిగగలుగుతుంది. నేను పలకరించినప్పుడు ఏమ్మా బాగుందంటే, నువ్వు దేవుడు అయ్యా, నేను ఇన్ని రకాలుగా ట్యాబ్లెట్స్, ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసా కానీ ఎక్కడ ఈ ముడుకుల నొప్పిని అయితే కంట్రోల్ చేయలేకపోయాను. నీ వల్ల మాత్రం నాకు 100% నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 floors ఎక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను అంటే చాలా గ్రేట్ అని పెద్ద ఆవిడ నన్ను బాగా మెచ్చుకుంటుంది. ఇలా చిన్న మార్పులు పెద్ద ఏం లేదు. మీరేమి తినకుండా ఉండడానికి ఏం లేదు, అన్నీ తినొచ్చు. ఏం తినాలని చెప్తాం, బ్యాలెన్స్డ్గా చెప్తాం అంతే. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికో రావటం కూడా అవసరం లేదు, మీరు ఇంట్లో ఉండి మీరు పాటించటం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.